బ్రేకింగ్ న్యూస్ జగిత్యాల జిల్లా ధర్మపురి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ చరిత్ర సృష్టించింది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం ధర్మపురిలో హస్తం ప్రపంచం కొనసాగింది. మున్సిపాలిటీలో ఉన్న మొత్తం 15 వార్డులకు గాను మొత్తం 15 స్థానాల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులు ఘన విజయం సాధించి క్లీన్ స్వీప్ చేశారు. ఇక అటు ప్రధాన ప్రతిపక్షాలైన బీఆర్ఎస్ బీజేపీలు కనీసం ఒక్క వార్డులో కూడా విజయం సాధించలేకపోయాయి. చివరి వరకు మొత్తం 15 వార్డులను కైవసం చేసుకుని ధర్మపురి మున్సిపల్ పీఠంపై కాంగ్రెస్ జెండాను ఎగురవేశారు. మనం చూస్తున్నాం ధర్మపురిలో ఏ విధంగా అయితే విజయ కేతనం ఎగరవేసిందో కాంగ్రెస్. ఇక దాని తర్వాత అక్కడ వాళ్ళందరూ కూడా ఏ విధంగా సంబరాలు చేసుకుంటున్నారో కూడా మన బిగ్ టీవీ స్క్రీన్ పైన విజువల్స్ లో చూడొచ్చు. ఇప్పటికే ఆ ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన బీఆర్ఎస్ బీజేపీ ఒక్క స్థానాన్ని కూడా కైవసం చేసుకోలేదు. గెలుపులో ఏ విధంగా అయితే ముందంజలో ఉందో కాంగ్రెస్, వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ కార్యకర్తలు కానీ ఇతరత్ర సభ్యులు కానీ స్వీట్లు తినిపించుకుంటూ కూడా సంబరాల్లో మునిగి తేలుతున్న దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. మొత్తం 15 వార్డులుంటే 15 వార్డుల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థులే విజయం సాధించడం ఇప్పుడు హస్తం హవా ఏ విధంగా ఉందో కూడా క్లియర్ గా పట్టం కడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా కొనసాగుతుంది. అందులో ప్రధానంగా ధర్మపురి మున్సిపాలిటీలో అటు కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసిందని చెప్పుకోవచ్చు. 15 వార్డుల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థులే విజయం సాధించారు. కేవలం ఒక్కటి కూడా విజయం సాధించలేకపోయింది అటు బీఆర్ఎస్ కానీ బీజేపీ అభ్యర్థులు ఎవరూ కూడా. 15 వార్డులుంటే 15 వార్డుల్లో కూడా కాంగ్రెస్ విజయం సాధించడంతో కాంగ్రెస్ కార్యకర్తలు కూడా సంతోషంలో మునిగి తేలుతున్నారని చెప్పుకోవచ్చు. సంబరాలు మిన్నంటాయని కూడా చెప్పుకోవచ్చు. ఏ విధంగా అయితే అక్కడికి చేరుకుని కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు కానీ లేదంటే ఇతరత్ర సభ్యులు ఆ పార్టీకి సంబంధించిన సభ్యులు వార్డు మెంబర్ని ఏ విధంగా అయితే ఇదిలో ముంచేస్తున్నారో కూడా మనం చూస్తున్నాం. స్వీట్లు తినిపించుకుంటూ కూడా సంబరాలు చేసుకుంటున్నారు. ధర్మపురి మున్సిపాలిటీలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసిన తర్వాత అక్కడున్న అభ్యర్థులు